మంచు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారంలో నెటిజన్లు దృష్టిలో బాధితుడిగా గుర్తించబడినట్లు చెబుతున్న మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం నుంచి మనోజ్పై దాడి జరిగిందంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన మనోజ్ జర్నలిస్టుల కుటుంబాలకు తానెప్పుడు తోడుగా ఉంటానని, తన కోసం వచ్చిన మీడియా మిత్రులకు ఇలా జరగడం బాధగా ఉందని అన్నారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులను తాను ఏమీ అడగలేదని, తాను ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదని, సొంత కాళ్లపై పనిచేసుకుంటున్నానని మనోజ్ తెలిపారు. అయితే ఈ వివాదంలో తన భార్య 7 నెలల కుమార్తెలను లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మనోజ్ తన భార్య వాళ్ళింట్లోనూ ఏమీ అడగలేదని తెలిపారు. అయితే తాను ఆస్తి కోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మా నాన్న దేవుడు, కానీ ఈరోజు చూస్తున్నది మా నాన్న కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవటంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు అని మనోజ్ అన్నారు. ఇదే సమయంలో నేడు పోలీసులు విచారణకు హాజరవుతానని, పోలీసుల విచారణ తరువాత మిగతా విషయాలు వెల్లడిస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇన్నాళ్లు ఆగాను, ఈరోజు సాయంత్రం 5:30 ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పేస్తానని మనోజ్ వెల్లడించారు.